శ్రీరామునికి ఎవరైనా ఒకసారి ఉపకారము చేస్తే ఆ ఒక్క ఉపకారముతో చాలా సంతుష్టంగా ఉండేవారు. ఆయన తన మనస్సు వశములో ఉంచుకుని ఎవరైనా సరే ఎన్ని అపరాధములు చేసినా సరే వారి అపరాధములు గుర్తు ఉంచుకునేవారు కాదు. శ్రీరాముడు అస్త్ర శస్త్ర అభ్యాసము చేసే సమయములో మధ్యలో విరామము తీసుకుని ఉత్తమ చరిత్ర కలిగిన జ్ఞానముతో కూడిన సత్పురుషులతో మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళ దగ్గర శిక్ష పొందేవారు. శ్రీరాముడు అత్యంత బుద్ధిమంతుడు. ఎప్పుడూ అందరితోనూ మధురమైన వచనములు మాట్లాడేవారు. ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ముందు ఆయనే ప్రసంగము మొదలు పెట్టి వారికి ప్రియమైన మాటలు మాట్లాడేవారు. ఆయన బలము పరాక్రమ సంపన్నుడు అయినా ఆ మహత్తరమైన పరాక్రమము వలన గర్వము లేదు. ఆయన ముఖము నుండి సత్యము కానివి అబద్ధము అయినవి అలాంటి మాటలు ఎప్పుడూ రాలేదు. శ్రీరాముడు విద్వానుడు. వృద్ధ పురుషులని ఎప్పుడూ సన్మానముతో ఆదరించేవారు. ప్రజకి శ్రీరామ అంటే చాలా అనురాగము. అలాగే శ్రీరామునికి కూడా వారి ప్రజ ప్రతి అనురాగముతో ఉండేవారు. శ్రీరాముడు పరమ దయాలు. క్రోధమును అతిక్రమించిన బ్రాహ్మణులను ఆయన పూజించేవారు. ఆయన మనస్సులో దీనులు దుఃఖముతో ఉన్న వారికి చాలా దయాగుణము ఉండేది. ఆయన ధర్మ సూక్ష్మములు ఇంద్రియములను నిగ్రహములో పెట్టుకొని బాహ్య మరియు అంతరములలో చాలా పరమ పవిత్రముగా ఉండేవారు. శ్రీరాముడు క్షత్రియ కుల ఆచారములో దయ, ఉదార స్వభావము, శరణాగత రక్ష ఇలాంటి అన్ని విషయములో ఆయన మనస్సు కేంద్రించి ఉంచేవారు. ఆయన క్షత్రియ ధర్మము మహత్వము తెలిసినవారు. శ్రీరాముడు తన క్షత్రియ ధర్మ పాలన మహత్తరమైన స్వర్గానికి ప్రాప్తి కోసము అని నమ్మేవారు. అందువలన చాలా ప్రసన్నముగా ఆయన ధర్మ పాలన చేసేవారు. శ్రీరాముని ప్రవృత్తిలో అమంగళకరమైన నిషిద్ధ కర్మములు అసలు లేవు. శాస్త్ర విరుద్ధము కలిగిన వచనములు ఆయన వినడానికి రుచి చూపించేవారు కాదు. న్యాయయుక్త పక్షములోనే సమర్థన ఇచ్చేవారు. ఆయన ఆ విషయములో బృహస్పతికి సమానముగా ఒకటికి మించిన ఇంకొకటి యుక్తులు చెప్పేవారు. శ్రీరాముని శరీరము చాలా ఆరోగ్యముగా ఉండేది. ఆయన చాలా తరుణ అవస్థలో ఉండేవారు. ఒక మంచి వక్త, సుందర శరీరము కలిగిన దేశకాల తత్వము తెలిసినవారు. శ్రీరాముని చూసినప్పుడు భగవంతుడు ఈ సంసారములో సమస్త పురుషులకు సారతత్వము ఎలా ఉండాలో ఆ సాధు పురుషుని రూపములో ఒక్క శ్రీరాముని ప్రకటించారు అన్నట్టు ఉండేవారు. రాజకుమారుడు శ్రీరాముడు అన్ని గుణములతో శ్రేష్టముగా ఉండేవారు. ఆయన సద్గుణాలు
కారణముగా ఆయన ఆయనని బహిర్గతమైన ప్రాణములు వలె ప్రీతిగా చూసుకునేవారు. భరతుడు అన్నగారైన శ్రీరాముడు సంపూర్ణమైన విద్యలలో నిష్ణాతుడు. 6 అంగాలు సహితముగా సంపూర్ణ వేదములను యథార్థము జ్ఞానము తెలిసినవారు. బాణ విద్యలో అయితే తన తండ్రి దశరథునికి కూడా మించినవారు.